హలో మిత్రులారా, నేను మీ కేదార్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది మహాబిల్వాల చెట్టు. అంటే శివుడికి మారేడుదలం కన్నా మహాబిల్వం చాలా ప్రీతికరం. అంటే మహాబిల్వం అనేది 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఆకులు ఉంటాయి. 3 అనేది చాలా రేర్గా ఉంటుంది. ఇది మీరు చూస్తున్నది ఇదిగో మా చేతిలో ఉంది మహాబిల్వాల ఆకులు. అది చాలామంది మహాబిల్వం శివార్పణం అని చెప్పరు, కానీ మహాబిల్వం ఉన్నప్పుడు మహాబిల్వం శివార్పణం మాత్రమే చెప్పాలి. దాని యొక్క విశిష్టత ఏమనగా, మీరు స్వామివారికి అర్పిస్తే మీకున్న కోరికలన్నీ కూడా, అంటే తీరని కోరికలు ఏవైనా కూడా అవి తీరవు. తీరే కోరికలు ఏవైతే ఉన్నాయంటే శాస్త్రీయబద్ధంగా ఉన్నవి, అంటే మీరు కోరే కోరికలన్నీ కూడా తీరుతాయి అని అనిపించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారికి చెప్పుకుని బిల్వాలు అర్పిస్తే కంపల్సరీ తీరుతాయని ఇక్కడ జరిగిందని మేము ఇక్కడ చెప్తున్నాము. కంపల్సరీ మీరందరూ కూడా మహాబిల్వాల చెట్టు కొని, అంటే మీకు దొరకడం చాలా కష్టం. అంటే ఇక్కడ కడియమని పసలపూడికి దగ్గరగా చాలా దూరంగా కడియమని ఉంది. కడియంలో ఉంటాయి మొక్కలు. మీరు తీసుకొచ్చి ఇంటి దగ్గర జాగ్రత్తగా దాన్ని పెంచి పెద్ద చేసి మొక్కని అయిన తర్వాత దాన్ని దళాలు కోసి, లేత దళాల కన్నా మామూలు ముదిరిన దళాలైనా పర్వాలేదు, దాన్ని కోసుకొచ్చి స్వామివారికి అర్పిస్తే చాలా మంచి జరుగుతుంది. ఏ శివుడికైనా పర్వాలేదు, అర్పిస్తే మాత్రం కంపల్సరీ మంచి జరుగుతుంది. సైనింగ్ ఆఫ్. బాయ్.